నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అద్దంకి తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ను ప్రకటించారు. ఈ సందర్భంగా అద్దంకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు నాగునేని రామకృష్ణ మాట్లాడుతూ వరుసగా 5వసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా టీడీపీ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో స్థానం సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభ్యర్థిగా తనను ప్రకటించిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలు టీడీపీ మహిళా అభ్యర్థిగా తనను ఆదరించి గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తన విజయం కోసం పనిచేసి తన గెలుపుకు కృషి చేయాలని ఆమె కోరారు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలంలో సేకరించిన భూమి లేకుండానే ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు రెవెన్యూ సిబ్బందితో డమ్మీ పట్టాల తయారీకి శ్రీకారం చుట్టారు. గత వారం 10 రోజులుగా కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ ఆధ్వర్యంలో ఇండ్ల పట్టాలు తయారీ చేపట్టారు. అయితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ శ్రేణులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని పరిశీలించి డిప్యూటీ తహసీల్దార్ని ప్రశ్నించారు. దీంతో ఆయన పొంతనలేని సమాధానం చెప్పడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రామకృష్ణారెడ్డి తయారవుతున్న డమ్మీ ఇళ్ల పట్టాల గురించి డిప్యూటీ తహసీల్దార్ని ఆరా తీశారు. అసలు భూసేకరణ జరిగిందా అంటూ ప్రశ్నించగా ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపమని కలెక్టర్ ఆదేశాలతో పట్టాలు తయారు చేస్తున్నామని బదులిచ్చారు. సేకరించిన భూమి లేకుండా పట్టాలు ఎలా తయారు చేస్తారని, రైతులకు ₹1 కూడా చెల్లించకుండా అదే సర్వే నెంబర్లతో పట్టాలు ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానం రాకపోవడంతో రామకృష్ణారెడ్డి తన అనుచరులతో తహసీల్దార్ కార్యాలయంలో బైఠాయించి డమ్మీ పట్టాలు ముందు పెట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డమ్మీ పట్టాలు తయారు చేస్తున్నారని, దీనిపై గత 10 రోజులుగా ఉన్నతాధికారులకు తాను ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. చివరకు డమ్మీ పట్టాలు తయారు చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ తన అనుచరులకు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు ఏరియాలో వైద్యశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిదర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో 16 మండలాలకు నిబద్ధత కలిగిన గవర్నమెంట్ హాస్పిటల్ కందుకూరులో ఉందని, ఇక్కడ సిబ్బంది ప్రజలను నమ్మకం కలిగేలా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్క డాక్టరు అందుబాటులో ఉన్నారని, షుగర్ మొదలు డయాలసిస్ వరకు అన్ని పరీక్షలు కందుకూరులో నిర్వహిస్తారని తెలిపారు. ఇంతకుముందు మండలానికి 1 డాక్టర్ ఉండేవాడని, ఇప్పుడు మండలానికి 4 డాక్టర్లు ఉన్నారని, విద్య, వైద్య రంగం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మెరుగుపడిందని, 7.7 కోట్లతో మెగా ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వేగంగా పనులు జరిగాయని, పోకూరు చేవూరులో కూడా పనులు పూర్తి చేస్తామని, ఎవరికి ఎలాంటి కొరత లేకుండా డాక్టర్ల సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని కలసపాడు టౌన్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థురాలు దాసరి సుధా ముందు కంటే అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకరం ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి మరియు తాలకాలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.